కోట్ల చెప్తాడు. నా సావు ఆఖరి సావు కావాలి. నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ రాజకీయ వ్యవస్థను, భారత ప్రభుత్వాన్ని మేల్కొల్పేటందుకు నేను ఇంత చదువుకున్న యూనివర్సిటీలో మా అమ్మ నాయనకు క్షమాపణ చెప్పుకుంటూ నేను చచ్చిపోతున్నా. ఎందుకు చచ్చిపోతున్నా అంటే నా తోటోళ్లకు ఉద్యోగాలు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఆ ఒక ఆకాంక్షతోటి నేను చచ్చిపోతున్నా అని చెప్పని ఆత్మహత్య లెటర్ రాసుకుని చచ్చిపోయిన ఆ లెటర్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇట్లా చాలా మంది చచ్చిపోయారు. కానీ అలా చూస్తే 10 ఏళ్ల తర్వాత, 11 ఏళ్ల తర్వాత ఆ ఆకాంక్షలు నెరవేరలేదు అనేటందుకు ఒక నిలువెత్తు సాక్ష్యం ఇవాళ ధర్నా చౌక్ ముంగట కనబడతా ఉంది. ఈ అధికారంలో వచ్చినటువంటి వాళ్ళు ఆ ఆంధ్ర పాలకుల దగ్గర చెంచాగిరి చేసిన వాళ్ళు, బాంచంగిరి చేసిన వాళ్ళు మళ్ళా అధికారంలోకి వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతున్నది. కానీ నిజమైన ఉద్యమకారులు, నిజమైన తెలంగాణ వాదులు వాళ్ళ మనసు నిండా, గుండె నిండా ఈక్వల్ వర్క్, ఈక్వల్ పే కోర్టులు చెప్పినాయి. శ్రమ దోపిడీ జరగొద్దు అని చెప్పింది. ఇక అత్యున్నతమైనటువంటిది ఏంటిది దేశంలో? న్యాయ వ్యవస్థనే కదా. న్యాయ వ్యవస్థ చెప్పింది కూడా అమలు జరుగుతలేదంటే ఇది ఎంత సిగ్గుచేటింగా. ఏం చేయాలి మరి?